ధరణి తెచ్చిన కష్టాల్ని, ధరణి తీసుకొచ్చినటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని తొలగించి రైతాంగానికి ఒక భరోసా ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఈ చట్టాన్ని రూపొందించి రైతాంగానికి ఒక గొప్ప వరంగా అందించినందుకు ఇవాళ మా నియోజకవర్గ రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ధరణి వెబ్సైట్ మూలంగా అనేక మంది రైతుల, అనేక మంది ఆసాముల, అనేక మంది వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుల భూములు తారుమారైపోయి, కొన్ని పార్ట్ బిలోకి వెళ్ళిపోయి, కొన్ని బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోయి, కొన్ని వేరే వాళ్ళ పేరు మీదకు మారి నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ధరణి తెచ్చినటువంటి తంట. ఈ ధరణి పోయి భూభారతి రావడంతో ఈ భూభారతి మూలంగా రైతుల కష్టాలు తొలగిపోయి, రైతుల బాధలు తొలగిపోయి, రైతుకు ఒక భరోసా కల్పించేటువంటి ఒక నూతన 6వ చట్టం భూభారతి ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈరోజు రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి, బీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసేసి ఇవాళ రైతుల్ని దిక్కుతోచని స్థితికి, రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నెట్టినటువంటి గత ప్రభుత్వం యొక్క పాపాన్ని కడిగేసి రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించి, బీఆర్ఓ నిరంతర రికార్డును పర్యవేక్షించి, గ్రామ రెవెన్యూ రికార్డును పర్యవేక్షించేటువంటి అధికారాన్ని బీఆర్ఓ వ్యవస్థకిచ్చి, తను తప్పులు చేస్తే సరిచేసేటువంటి ఒక సిస్టాన్ని ఎంఆర్ఓకి ఇచ్చి, ఎంఆర్ఓ కాడ మిస్టేక్లు జరిగితే ఆర్డీఓ సరిచేసేటువంటి అవకాశం ఇచ్చి, ఆర్డీఓ మిస్టేక్ చేస్తే జేసీ సవరించేటువంటి ఒక అవకాశం ఇచ్చి, జేసీ మిస్టేక్ చేస్తే కలెక్టర్ సరిచేసేటువంటి ఒక అవకాశం ఇచ్చి, ఒక ప్రజలకు విశ్వాసాన్ని నింపి, ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని ఈ 6వ చట్టం తీసుకొచ్చిందని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తున్నాం. గతంలో అనుభవదారు కాలం లేదు, కబ్జా కాలం లేదు, కాస్తు కాలం లేదు. ఈ భూమి అనువంశికమా లేదు వారసత్వమా, ఖరీదు చేసిరా, బదలాయింపు అనేటువంటి ఒక కాలమ్స్ కూడా గతంలో లేవు. ఇవన్నిటి కూడా పునరుద్ధరించడం మూలంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని చెప్పేసి రైతాంగం మొత్తం కూడా విశ్వసిస్తాం. కాబట్టి ఇంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చి రైతాంగానికి ఇంత గొప్ప చట్టాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టుగానే భూమికి కూడా భూధార్ కార్డును తీసుకొచ్చేసి, మనిషికి ఆధార్ కార్డు మనిషి యొక్క ఆధారాలని, మనిషి యొక్క ఐడెంటిటీకి ఎట్లయితే అది ఐడెంటిఫికేషన్ అయిందో, ఇలా భూమి యొక్క ఐడెంటిఫికేషను, భూమి యొక్క ఆధారం, భూమి యొక్క పుట్టుపూర్వత్వాలకు భూధార్ కార్డు కూడా అంత బేస్ కాబోతూ ఉంది. కాబట్టి మనిషికి ఆధార్ ఉంది, భూమికి భూధార్ ఉంది. ఇది కొత్త చట్టం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మార్పుగా మేము భావిస్తాము. ఈ రాష్ట్రంలో అనేక మంది సర్వేలను నియమించి, వాళ్ళకు లైసెన్స్ ఇచ్చి, ఆ లైసెన్స్ సర్వేలతోని భూములకు సంబంధించినటువంటి హద్దుబందులను కూడా నియమించి హద్దుబందుతో పాటుగా భూమికి సంబంధించినటువంటి మ్యాపింగ్ చేసి, ఆ మ్యాపింగ్ను కూడా ఆన్లైన్ చేసేసి, నీ భూమికి సంబంధించి ఎన్ని ఎకరాలో ఆ ఎన్ని ఎకరాల భూమి స్వభావానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ సిస్టమ్ కూడా ఈ భూభారతి చట్టంలో పొందుపరిచినందుకు రైతులకు ఒక రక్షణ కవచంగా ఈ భూభారతి ఉండబోతా ఉంది. కాబట్టి ఇంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి నా నకరికల్ నియోజకవర్గ రైతాంగం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.